హలో. యా. నా పేరు సాయి చక్రవర్తి. ఇది మొదలు. ఆ, అసలు ఇది మొదలు అంటే ఏమి అంటే ఇది మొదలు ఇట్స్ లైక్ ఫస్ట్ ఫస్ట్ తెలుగులోనే ఫస్ట్ క్రౌడ్ ఫండెడ్ అండ్ క్రౌడ్ అదే ఇది మొదలు ఇస్ ద ఫస్ట్ తెలుగులో ఫస్ట్ క్రౌడ్ ఫండెడ్ అండ్ క్రౌడ్ సోర్స్డ్ ఇండిపెండెంట్ ఫీచర్ ఫిలిం అండి. సో ఇందులో 5 డైరెక్టర్స్ ఒక మనిషి జీవితం గురించి డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ ఒక మూవీని 5 డైరెక్టర్స్ డీల్ చేయబోతున్నారు. సో ఈ 5 డైరెక్టర్స్ వచ్చి ఇక్కడ మేము కూర్చున్నామే మేమే. అండ్ ఇదే అనమాట. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అపూర్వ చిత్ర అని, అపూర్వ చిత్ర సపోర్ట్ ద్వారా మేము ఇది చేస్తున్నాం. సో అపూర్వ చిత్ర ఇస్ పార్ట్ ఆఫ్ అస్. లైక్ సే వాళ్ళు కమ్లీ అని 2006లో ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ పిక్చర్ ఒకటి చేశారు. దెన్ వాళ్ళది ఇది 4th ప్రాజెక్ట్ వేరే. అదయ్యాక దెన్ సో మీరందరూ అడగచ్చు వై ఇది మొదలు నౌ అని. సో మీరు చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయండి. లైక్ చాలా డిపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడ చూసా కానీ దే ఎనీ ఫీల్డ్లో చాలా ఇవి వస్తున్నాయి. సో ఆ చేంజెస్ ఇప్పుడు సే మల్టీప్లెక్స్లో కానీ చేంజ్ వచ్చింది సడన్గా. అండ్ మూవీ మనం ఎర్లియర్గా ఏదైతే చూసేవాళ్ళమో ముందు అలాంటిది చేంజ్ అయింది కంప్లీట్గా. సో ఇలాగా ఆడియన్స్ ఇవి కూడా చేంజ్ అయ్యేటప్పుడు సో ఐ ఫెల్ట్ వై కాంట్ ఐ ట్రై దిస్ అని. సో దిస్ ఇస్ ద రైట్ ఛాన్స్ అనుకున్నా నేను. ఈ మూవీ ఒకసారి ఈ ప్రొజెక్ట్ చేసుకొని ఇలా ఈ ప్రాజెక్ట్ క్రౌడ్ ఫండింగ్ ఆడియన్స్ ద్వారానే చేయొచ్చు అనుకున్నాను. సో ఈ మూవీకి ప్రొడ్యూసర్స్ ఆర్ నథింగ్ బట్ ఆడియన్సే ప్రొడ్యూస్ చేస్తారు. సో అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అండ్ మూవీలో యాక్ట్ చేసే వాళ్ళు టెక్నీషియన్స్ ఆర్ క్యాస్ట్ అండ్ క్రూ మొత్తంగా వాళ్ళంతా కూడా కొత్త వాళ్ళే. సో అది కూడా త్రూ ఆడియన్స్ ద్వారానే మేము తీసుకుంటున్నాం. ఇది ఐడియా. సో దెన్ ఐ విల్ బీ ఇంట్రడ్యూసింగ్ అవర్ టీమ్ అండి. సో ఉదయ్ గుర్రాల, హీఈస్ డీలింగ్ విత్ చైల్డ్హుడ్. దెన్ ఇది రాజ్ వచ్చి తను టీనేజ్ యూత్ నేనే డీల్ చేస్తున్నా. నా పేరు సాయి చక్రవర్తి. దెన్ రూపక్ వచ్చి మ్యారేజ్ అండ్ హరీష్ శంకర్ వచ్చి ఓల్డ్ ఏజ్. సో దీని ఫర్దర్గా వచ్చి ఉదయ్ మాట్లాడతాడు. నా పేరు ఉదయ్. ఇది అదే తను సాయి చెప్పినట్టు ఇది తెలుగులో ఫస్ట్ క్రౌడ్ ఫండెడ్ అండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అండి. ఇండిపెండెంట్ ఫిల్మ్ ఈజ్ నథింగ్ బట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అంటే ఏంటి అంటే చాలామందికి సినిమా తీయాలని ఉంటుంది బట్ అప్రోచ్ తెలియదు. ప్రొడ్యూసర్స్ అంటే మేబీ వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్కి అంటే వాళ్ళు కొంతమంది అగ్రి అవుతారు, అగ్రి అవ్వరు. సో అలాంటి టైంలో ఏంటంటే తను అనుకున్న ఐడియాలజీ అంతా అలా పక్కన పడిపోతుంది అనమాట. సో అలాంటి టైంలో తను అనుకున్న సబ్జెక్ట్ కానీ ఏదైనా ఉన్నదాన్ని విత్ లిమిటెడ్ సోర్సెస్తోని, లిమిటెడ్ పీపుల్తోని, తక్కువ బడ్జెట్లో ఉన్న సోర్సెస్తోని దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవాలని తపనతో తీసే ఫిల్మ్ వచ్చి ఇండిపెండెంట్ ఫిల్మ్ అండి. సో ఫస్ట్ టైం తెలుగులో ఒక 5గురం కలిసి తీస్తున్నాం. ఇది ప్రాజెక్ట్ నేమ్ వచ్చి ఇది మొదలు. ఇది మొదల్లో ఇక్కడ విషయం ఏంటంటే అండి 5గురు డైరెక్టర్లు ఒక స్టోరీని డీల్ చేస్తున్నారు. అందులో ఏంటంటే ఒక లైఫ్కి సంబంధించిన స్టోరీ ఇది. అంటే అందులో 5 స్టేజెస్ ఆఫ్ లైఫ్ అనమాట. ఒక లైఫ్లో 5 స్టేజెస్ ఏంటి? చైల్డ్హుడ్, టీనేజ్, యూత్, మ్యారేజ్, ఓల్డ్ ఏజ్. ఒక 5 స్టేజెస్ని ఒక్కొక్క డైరెక్టర్ హాఫ్ అన్ అవర్ స్టోరీస్ అనమాట. హాఫ్ అన్ అవర్ స్టోరీస్ 2.5 hours. ఇది ఒక మూవీ. సో ఏంటంటే వీటిని ఒక్కొక్క డైరెక్టరు డీల్ చేస్తున్నారు. ఇంతకుముందు తను చెప్పినట్టు నాది వచ్చి చైల్డ్ జోనర్, తను వచ్చి టీనేజ్, యూత్ వచ్చి ఓల్డ్ ఏజ్. సో మేమంతా కలిసి ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నామండి. అండ్ ఇప్పటికీ అంటే క్రౌడ్ సోర్సింగ్ అంటే అందులో నుంచి ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ని ఆల్రెడీ పిక్ చేసుకున్నాం, ఒక 10 మెంబర్స్ని. సో ప్రాసెస్ జరుగుతుంది, ఫండింగ్ కూడా జరుగుతుంది. సో ఫర్దర్గా రాజు మాట్లాడతాను. ఫస్ట్ ఇప్పుడున్న కన్వెన్షనల్ సినిమా కానీ కన్వెన్షనల్ ఏదైనా ఆర్ట్ ఫామ్లో ఏదైనా కొంచెం డిఫరెంట్ చేస్తానంటే సో ప్రొడ్యూసర్ చాలామంది ముందుకు రాకపోవచ్చు. సో బికాజ్
నేను చేసే పని అది మనీ జనరేట్ చేస్తుందని వాళ్ళకి నమ్మకం లేకపోవచ్చు. సో ఇలాంటి టైంలో ఒక ఆర్టిస్ట్, ఒక డైరెక్టర్ కానీ, ఒక సాంగ్ రైటర్ కానీ, ఒక ఎవరన్నా కానీ, సో ఇఫ్ దే వాంట్ టు క్రియేట్ సంథింగ్, ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలంటే వాళ్ళకి సోర్సెస్ లేవు. వేరే కంట్రీస్లో అయితే ఇప్పుడు జర్మనీ అలాంటి యూరోప్లో వెళ్తే గవర్నమెంట్ ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మన దగ్గర ఉన్నాయి ఆర్గనైజేషన్స్ కానీ తక్కువ ఉన్నాయి. సో అక్కడ చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఫండ్ చాలా ఉంటుంది. సో దే ఫండ్ పీపుల్ అనమాట. సో దే కెన్ క్రియేట్ సంథింగ్ డిఫరెంట్ జానరస్ ట్రై చేయొచ్చు, డిఫరెంట్ సినిమాలో డిఫరెంట్ కేటగిరీస్ ట్రై చేయొచ్చు. ఇప్పుడు అదే ఇక్కడ తెలుగులో ట్రై చేయడానికే దారులు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు కే విశ్వనాథ్ గారి టైంలో చూస్తే ఆయన ఏడిది నాగేశ్వరరావు గారు లేకపోతే ఆయన అలాంటి గొప్ప సినిమాలు తీయలేకపోతుండేమో. బికాజ్ ఆయన సినిమాలో కమర్షియల్గా డబ్బు సంపాదించే అంటే డబ్బు సంపాదించడానికి ఎక్కువ మార్గం ఉన్న సినిమాలు కావా ఆ టైంలో అవి. తర్వాత ఆడియన్స్లో చాలామంది ఆడియన్స్కి చూసినప్పుడు అరే ఎందుకు మనం కొంచెం డిఫరెంట్ సినిమా తీయలేము అని చాలామందికి ఉంటుంది. సో చాలామంది ఆడియన్స్ కూడా కొంచెం సాయం చేయడానికి వాళ్ళకి పెద్ద కష్టం ఉండదు. సో అందులోంచి పుట్టిందే ఈ క్రౌడ్ ఫండెడ్ అనమాట. సో ఇఫ్ అన్ ఆర్టిస్ట్ ఆర్ డైరెక్టర్ ఆర్ ఎనీ సాంగ్ రైటర్ ఎనీ కైండ్ ఆఫ్ guy is doing something different, so the audience are అంటే ఆడియన్స్ కానీ పబ్లిక్ అతను why don't they encourage these people? సో ఎంకరేజ్ చేసినప్పుడు మంచి ఆర్ట్ రావచ్చు. సో ఇది ఇక్కడ స్టార్ట్ అయింది కాదు, యూఎస్లో చాలా కిక్ స్టార్టర్, ఇండిగోగో అని కొన్ని వెబ్సైట్స్ వచ్చేసి చాలా సినిమాలు వచ్చాయి క్రౌడ్ ఫండింగ్ మీద. ఇప్పుడు కన్నడలో లూసియా అని ఒక సినిమా వచ్చింది, అది సక్సెస్ఫుల్ అయ్యింది కన్నడలో. సో తెలుగులో సో వీ 5 డైరెక్టర్స్, సో వీ హ్యావ్ అవర్ పోర్ట్ఫోలియోస్ ముందు పెడతాం క్రౌడ్ ముందులో. సో మేము చేసిన వర్క్ ముందు పెడతాం మేము. సో మేము చేయబోయే సినిమా కూడా మేము ముందు పెడతాము. సో ఆడియన్స్ ముందు. సో ఆడియన్స్ నమ్మకం కలిగితే, సో వీళ్ళు చేసే పనిలో సంథింగ్ ఉందనిపిస్తే, సో దే కెన్ కాంట్రిబ్యూట్ సంథింగ్, సో దే కెన్ కాంట్రిబ్యూట్ మనీ. సో ఇందులో వచ్చేసి దెర్ ఈస్ అ ప్రొడ్యూసర్, సో హీ ఈస్ పుట్టింగ్ మనీ అండ్ హీ వాంట్స్ టు ఎర్న్ మనీ. ఇక్కడ కూడా ఆడియన్స్ కూడా వై షుడ్ దే పుట్ సమ్ మనీ ఇన్ టు దిస్ మూవీ? ఫస్ట్ క్వశ్చన్. The question is that maybe they want some change in the movies they're portraying. Maybe they want some different cinema. Maybe they want some kind of different genre movies. Or ఇందులో మా సినిమాలో తీసుకుంటే 5 స్టోరీలు ఉన్నాయి. అండ్ 5 స్టోరీలు ఒక మనిషి జీవితంలో 5 డిఫరెంట్ ఇంపార్టెంట్ స్టేజ్లలో తను అంటే తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ, తను ఫేస్ చేసే ఇవి కానీ, అంటే సో వాటిని అన్ని కలుపుకొని తీస్తున్న సినిమా. సో ఇలాంటి సినిమాకి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మాకు డబ్బులు పెట్టమంటే పెట్టకపోవచ్చు కూడా. సో దెన్ వీ థాట్ లైక్ వై డోంట్ వీ గో టు ద ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి, సో యూ హెల్ప్ అస్, యూ ఎంకరేజ్ అస్, యూ గివ్ అస్ వాట్ ఎవర్ యూ హ్యావ్, దెన్ విల్ డూ అవర్ బెస్ట్ అండ్ విల్ యూ గివ్ అవర్ సినిమా. సో అందులో నుంచి వచ్చిన ఐడియా అనమాట. ఈ క్రౌడ్ ఫండింగ్లో కూడా దెర్ ఆర్ 2 things. క్రౌడ్ ఫండింగ్ ఒకటి, క్రౌడ్ సోర్సింగ్ అని ఒకటి. క్రౌడ్ ఫండింగ్ అని ఏంటంటే ఇప్పుడు మా సినిమా ఒక 50 లక్షల బడ్జెట్ ఉంటే, సో వీల్ ఆస్క్ సో మెనీ ఇన్వెస్టర్స్ అనమాట ఆడియన్స్కే, వాట్ ఎవర్ యూ కెన్, ఒక 2,000 రూపాయల నుంచి 50,000 వరకు మీరు ఎంత ఇవ్వాలంటే అంత ఇవ్వండి. సో యూ విల్ బీ ఎ పార్ట్ ఆఫ్ ది మూవీ, యూ విల్ బీ ఎ ప్రొడ్యూసర్ ఆఫ్ ది మూవీ. దెన్ సో వాట్ ఎవర్ ద మూవీ ఎర్న్స్ లేటర్ మీకు ఆ రిటర్న్ అంతా మీకు వచ్చేస్తుంది. దాంట్లో చాలా ఉన్నాయి, తర్వాత మనకు చెప్తారు. క్రౌడ్ సోర్సింగ్ అని క్రౌడ్ సోర్సింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు చాలామందికి టాలెంట్ ఉండొచ్చు, సింగింగ్ టాలెంట్, కొంతమందికి మంచిగా పాటలు పాడొచ్చు, కొంతమంది రాయొచ్చు. వాళ్ళకి ఎవరిని అప్రోచ్ కావాలన్నా తెలియదు. ఈ ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయితే మామూలుగా ట్రెడిషనల్ కన్వెన్షనల్ ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయితే అది పెద్ద లాంగ్ ప్రాసెస్ అనమాట. బికాజ్ దే డోంట్ ఈవెన్ లెట్ దెమ్ కమ్ అండ్ అది కాదు. సో మేమేంటంటే వీఆర్ ఓపెనింగ్ అవర్ డోర్స్ టు న్యూ టాలెంట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టాలెంట్, సినిమాలో ఉన్న 24 ఫీల్డ్లలో మీరు ఎక్కడన్నా అసిస్టెంట్ డైరెక్టర్ ఉండొచ్చు, ఎవరన్నా, లేకపోతే ఎవరికన్నా మంచిగా కథ రాయొచ్చు, ఎవరన్నా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్, మీ టాలెంట్ మాకు పంపిస్తే, సో ఇఫ్ యూ ఫిట్ ఇన్ టు ద మూవీ, ఆల్ దీస్ 5 movies, దెన్ విల్ మేక్ యూ పార్ట్ ఆఫ్ ది మూవీ. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ప్రొడక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ రిసోర్సెస్. మాకు ఇల్లు కావాలి, ఒక వెహికల్ కావాలి, ఇంకా అంటే చాలా సినిమాలో రిసోర్స్ చాలా అవసరం. ఇఫ్ యూ హ్యావ్ రిసోర్సెస్, సో ఇఫ్ యూ గివ్ అస్ రిసోర్సెస్, వాట్ ఎవర్ రిసోర్సెస్ యూ హ్యావ్, మేము పోస్ట్ చేస్తాం వెబ్సైట్లో మాకు రిసోర్సెస్ కావాలని చెప్పి. మీ దగ్గర ఆ రిసోర్సెస్ ఆ టైంకి ఫ్రీగా ఉంటే, యూ కెన్ గివ్ అస్ ద రిసోర్సెస్, దెన్ యూ కెన్ బి పార్ట్ ఆఫ్ ది మూవీ అనమాట.
So this is crowdfunding and crowdsourcing, and later Rupak చెప్తాడు. హలో, ఏం ఎక్స్పీరియన్స్ ఉందని మూవీ తీస్తారు అలా అని. సో నేను ఇది దాకా అంటే నేను రూపక్ వచ్చి తన ఎక్స్పీరియన్స్ అంటే డీడీలో తను చేశాడు, దూరదర్శన్లో 2006లో అలాగా స్టార్ట్ చేశాడు తను. అండ్ తను అదే అంతేకాకుండా మేకింగ్ ఆఫ్ ఈగా, అరుంధతి అందులో కూడా వర్క్ చేశాడు. అండ్ ఉదయ్ వచ్చి ఓ ముగ్గురి కథ అని అది ఒక ఇండిపెండెంట్ మూవీ. సో అందులో సినిమాటోగ్రఫర్గా వర్క్ చేశాడు. అంతేకాకుండా తను ఇప్పటిదాకా తను 3 షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. సో తీసిన 3 షార్ట్ ఫిలిమ్స్ కూడా కొద్ది అవార్డ్ విన్నింగ్ అనమాట. సో ఒకటి స్వేచ్ఛ అని లైక్ తనకి చాలా పేరు తీసుకొచ్చింది. తను ఇంటర్నేషనల్ దీనికి కూడా పోయి అవార్డ్స్ కూడా విన్ అయ్యాయి అనమాట. సో అదయ్యాక దెన్ రాజ్ దగ్గరికి రాజ్ వచ్చి తను బాలీవుడ్లో స్క్రిప్ట్ రైటర్గా వర్క్ చేశాడు. దెన్ అయ్యాక తను దాసరి గారి దగ్గర కూడా అసిస్టెంట్గా వర్క్ చేశాడు 2 years. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం తను రామోజీరావు వాళ్ళ ఫిలిం సిటీలో తను స్క్రిప్ట్ రైటింగ్ క్లాసెస్ తీసుకుంటున్నాడు రాజ్. యా, తర్వాత FTI పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ పాస్డ్ అవుట్ అనమాట. అక్కడ తను చేసి స్క్రిప్ట్ రైటింగ్కి 1.5 year కోర్స్ చేసి వచ్చాడు. దెన్ అదయ్యాక లాస్ట్ వన్ ఇస్ హరిశంకర్ అండి. హరిశంకర్ వచ్చి మినుగుర్లుకి డైరెక్టర్ వర్క్ చేశాడు. దెన్ అంతేకాకుండా తను ఐఆమ్ సత్యభామ అని ఒక డాక్యుమెంటరీకి కూడా తను హీ వాజ్ పార్ట్ ఆఫ్ దాట్. హీ వాజ్ డైరెక్టర్గా చేశాడు. అండ్ అంతేకాకుండా తను ఆర్ట్ ఫిలిమ్స్ కూడా చాలా చేశాడు, ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిలిమ్స్ కూడా. అది అండి. అండ్ ఇప్పుడు నేను మన టీమ్ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. లైక్ ఇంతవరకు క్రౌడ్ సోర్సింగ్లో ఎవరినైతే ఫస్ట్ క్రౌడ్ సోర్సింగ్లో నేను మా అసిస్టెంట్ డైరెక్టర్స్ని తీసుకున్నాం ఫస్ట్ ఫేజ్లో. నెక్స్ట్ ఫేజ్లో మేము స్క్రిప్ట్ రైటర్స్ని కూడా తీసుకున్నాం. సో స్క్రిప్ట్ రైటర్స్ 2 ఉన్నారు. వారు వచ్చి ఆదిత్య విక్రమ్ అండ్ సంతోష్ అని, GSS సంతోష్ అని. సో వాళ్ళు స్క్రిప్ట్ రైటర్స్. అసిస్టెంట్ డైరెక్టర్స్ మాకి 10 members వచ్చారు. సో లైక్ ఆడిషన్స్ కండక్ట్ చేసాం ఆన్లైన్లో ద్వారా. ఈ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇప్పుడు ఉన్నారు, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో విలేజ్ కంతా. సో వీళ్ళండి బేసికలీ ఎనీ ఐడియా, అంటే ఈ ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేసామంటే ఎనీ ఐడియా అండి. అంటే ఇక్కడ కాకపోయినా కానీ ఫారెన్లో కానీ వేరే కంట్రీస్లో చూసుకున్నా కానీ ఎనీ ఐడియా, మీకు ఒక ఫార్ములా ఉండొచ్చు, లేకపోతే ఒక మొబైల్ తయారు చేయవచ్చు కొత్తది, ఎనీథింగ్, ఒక కార్ కానీ లేకపోతే ఒక పెన్ కానీ ఒక పెన్సిల్ కానీ ఏదైనా కొత్తగా ఇన్వైట్ చేశారు అనుకోండి, ఏదైనా కనిపెట్టారు, ఆ కనిపెట్టిన దానికి ఒక ప్రొడక్షన్ అమౌంట్ ఉంటుంది. ఒక ఐడియా ఫార్ములా కానీ ఏమైనా ఉందనుకోండి, సో అది కొత్త క్రియేట్ చేయాలంటే మనీ అవసరం, బడ్జెట్ అవసరం. సో బడ్జెట్ ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉందండి, నేను ఒక పెన్ కనిపెట్టాను, లేకపోతే ఒక మొబైల్ డివైస్ కనిపెట్టాను కొత్తది, దాంతో నేను ఒకటి ఎక్స్పెరిమెంట్తో కనిపెట్టాను. సో దానికి నాకు చాలా అవసరం ఉంటుంది, మనీ రిసోర్సెస్ కానీ లేకపోతే మెకానికల్గా కానీ క్రియేటివ్గా కానీ. సో ఆ ఐడియాకి నేను నా దగ్గర డబ్బులు లేకపోతే మిగతా వాళ్ళ దగ్గర ఒక 10 మంది దగ్గర ఫండ్స్ రేజ్ చేస్తాను. దట్ కెన్ బి ఏ క్రియేటివ్ ఐడియా, దట్ కెన్ బి సైంటిఫికల్ ఎక్స్పెరిమెంట్, that can be any invention. So any idea, if you want to prove it or take it further, దానికి ఒక 4 ఒక 100 మంది దగ్గర 10 మంది దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర తెలియని వాళ్ళ దగ్గర డబ్బులు ఫండ్ రైజ్ చేసి దాన్ని డెవలప్ చేసి దానికంటే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నమే ఒక క్రౌడ్ ఫండింగ్ అండి బేసికలీ. సో ఆ క్రౌడ్ ఫండింగ్లో చాలా ఫిలిమ్స్ వచ్చాయి, అంటే వెబ్సైట్స్లో నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాని నా ఐడియా ఇది, దానివల్ల ఇలా ఉంటుంది అని నేను ఒక చిన్న పిచ్ వీడియో కానీ లేకపోతే ఒక ఎక్స్పెరిమెంటల్ లిస్టింగ్ డీటెయిల్గా రిటర్న్లో కానీ ఒక వెబ్సైట్లో పెట్టినప్పుడు నాలాగా నాకు నచ్చిన విధంగా నాలాగా ఆలోచించే వాళ్ళు ఒక 10 మంది ఎక్కడో ఉంటారు.
ఇక్కడ కాకపోయినా ఇక్కడ చాలామంది నాలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నచ్చితే నాకు ఇంత ఫండ్ అవసరం ఉంటుంది, నేను ఇది ఫినిష్ చేయడానికి ఇంత రేజ్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఫండ్ చేసినప్పుడు ఆ వచ్చే డబ్బులతోనే చేసే ప్రాజెక్ట్స్ ఇట్లాంటివి. సో ఫార్మర్ 2 రూపీస్ డబ్బులు రేజ్ చేసి 10 lakhs ఒక ఫిలిం చేశారు మంతెనన్. అది గుజరాత్లో హిందీ ఫిలిం చేశారు. సో ఆ టైంలోనే ఫండ్ రేజ్ చేసి ఫార్మర్స్ దగ్గర ఫిలిం చేశారు. అండ్ రీసెంట్గా లూసియా అని కన్నడలో చేశారు. సో వీ థాట్ సాయి ఆల్రెడీ లూసియాకి వర్క్ చేశాడు, సో వై కాంట్ వీ డూ ఇట్ ఇన్ తెలుగులో మేము అందరం కొత్తగా ఇప్పుడిప్పుడే ఫిలిం స్టార్ట్ చేద్దాం అనుకుని ఒక్కొక్క డిఫరెంట్ కెరియర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. సో వీ థాట్ లైక్ ఓకే వై కాంట్ యూ డూ ఇట్ నౌ, సో దట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో చాలా మంది కొత్త ఫిలిం మేకర్స్ వస్తున్నారు, చాలా మంది ఇండిపెండెంట్గా ట్రై చేస్తున్నారు. నాట్ ఒక టిపికల్ కమర్షియల్ ఫిలిం కాకుండా, ఒక ఫార్ములా బేస్డ్ ఫిలిం కాకుండా కొత్తగా ఏమైనా ట్రై చేయొచ్చు కదా. సో ఇఫ్ యూ స్టార్ట్ సంథింగ్ నౌ అండ్ దిస్ విల్ బి ఏ బెంచ్ మార్క్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద జనరేషన్, అలా అనుకుని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అండి ఇది. సో ఆ థీమ్ ద్వారా దెన్ వి స్టార్టెడ్ ఏ వెబ్సైట్. మాకు ఇది మొదలు .com అనే వెబ్సైట్ ఉంది, అండ్ ఇది మొదలు ఫేస్బుక్ పేజ్ ఉందండి. అండ్ క్యాటపుల్ అనే ఒక క్రౌడ్ ఫండింగ్ అండ్ క్రౌడ్ రైజింగ్ వెబ్సైట్ ఒక బాంబే కంపెనీ వాళ్ళతో లింక్ అప్ అయ్యాము. సో క్యాటపుల్ మీరు ఆన్లైన్లో ఎవరైనా సరే మా ఐడియా నచ్చినప్పుడు క్యాటపుల్ ద్వారా మీరు ఫండ్ చేయొచ్చు. లైక్ యూ బై సంథింగ్ ఆన్లైన్లో పర్చేజ్ చేస్తారు కదా, క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ద్వారా. సో అట్లా ఫండ్ చేయొచ్చు మా ఫిలింకి. సో మాకు ఫిలింకి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఫిలిం మేకర్ సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్లో పనిచేశారు, ఎవరెవరు ఎక్కడెక్కడ వర్క్ చేశారు, ఫిలిం థీమ్ ఏంటి, అన్ని డీటెయిల్స్ అన్ని మా వెబ్సైట్లో ఇది మొదలు .com వెబ్సైట్లో ఉందండి. అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ అప్డేటింగ్ అండ్ ఫేస్బుక్ పేజ్. అండ్ మేము రీసెంట్గానే ఆర్కా మీడియాతో టైఅప్ అయ్యాం. సో ఆర్కా మీడియా వాళ్ళు మా మార్కెటింగ్ టీమ్ మార్కెటింగ్ అంతా ఆర్కా మీడియా వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ క్రౌడ్ సోర్సింగ్ ఈజ్ లైక్ యాజ్ దే సెడ్, మీ క్రౌడ్లోనే చాలా మంది ఉండొచ్చండి. క్రౌడ్లో డిఫరెంట్ ఆర్టిస్ట్ ఉంటారు. ఇప్పుడు పల్లెటూరులో ఒక బిచ్చగాడు ఎవరైనా బెగ్గర్ ఆర్ సంబడి ఇన్ ఒక పల్లెటూరులో ఎవరో ఒక గ్రేట్ సింగర్ ఉండొచ్చు, ఆర్ మేబీ సంబడి ఒక గ్రేట్ రైటర్ ఉండొచ్చు, మేబీ ఎవరికి ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేయవచ్చు, ఆర్ ఆర్ట్ డైరెక్టర్ కానీ మీ దగ్గర లొకేషన్స్ ఉండొచ్చు. సో వీ థాట్ విల్ టేక్ ఎవ్రీబడి ఫ్రమ్ క్రౌడ్. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఇఫ్ యూ కెన్ ఫిట్ ఇన్ టు అవర్ ప్రాజెక్ట్, ఒకవేళ మా ప్రాజెక్ట్లో మీరు ఫిట్ అవుతారు అనుకుంటే వీఆర్ టేకింగ్ ఆడిషన్స్. మేము అట్లానే చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ని తీసుకున్నాము, ఒక 10 members వచ్చారు. దే ఆర్ ఆల్ ప్యాషనెట్ పీపుల్. అండ్ రైటర్స్ మాకు అలానే వచ్చారు. నౌ వీఆర్ లుకింగ్ ఫర్ ఆర్ట్ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ అండ్ ఆర్టిస్ట్. ఫిలిము మేము మోస్ట్ ప్రాబ్లీ మే నుంచి వెళ్ళి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. అండ్ వీఆర్ ప్లానింగ్ టు రైజ్ 50 lakhs. ఆల్రెడీ ఒక 20-25% మాకు ఆల్రెడీ ఆన్లైన్ త్రూ అండ్ ఆఫ్లైన్ త్రూ వచ్చాయి మనీ. అండ్ వీఆర్ స్టిల్ వీ వాంట్ యువర్ హెల్ప్ టు రేజ్ ద ఫండ్. ఇప్పుడు మీ మీడియా త్రూ కానీ ఇంకా ఆన్లైన్ త్రూ కానీ ఏదైనా సరే హెల్ప్ అస్. వీఆర్ మేకింగ్ ఎ గుడ్ ఫిలిం, వీఆర్ నాట్ మేకింగ్ ఎ రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం ఆర్ డాన్స్ ఫిలిం ఇట్లాంటివి కాకుండా వీఆర్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్. న్యూగా ఒక కొత్త ఐడియాతోని ఒక సబ్జెక్ట్ 5 stages ఆఫ్ లైఫ్ అండ్ 5 ఫిలిం మేకర్స్ డీల్ చేస్తున్నాం. అండ్ దీంట్లో మేము ఏం గ్యారంటీ ఇవ్వగలుగుతామంటే ఎంటర్టైన్మెంట్ అండి, ఆబ్వియస్లీ. అంటే గుడ్ ఫిలిం, ఒక మీనింగ్ఫుల్ ఫిలిం అండ్ ఎంగేజింగ్ ఫిల్మ్. అండ్ 5 different ఫిలిమ్స్లో 5 different థీమ్స్ ఉంటాయి, 5 different జానర్స్ ఉంటాయి. సో మీరు మామూలుగా రెగ్యులర్గా ఒక ఫిలింకి వెళ్ళినప్పుడు ఓన్లీ ఒక కామెడీ జానర్ చూస్తారు, లేకపోతే హారరో థ్రిల్లరో లేకపోతే సమ్ యాక్షన్ చూస్తారు. కానీ మా 5 stories హ్యాస్ డిఫరెంట్ ఫ్లేవర్స్. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఫ్లేవర్. అంటే చైల్డ్హుడ్లో ఉండే ఒక థీమ్, టీనేజ్లో, యూత్లో, ఓల్డ్ ఏజ్లో ఆర్ మ్యారీడ్ లైఫ్లో ఒక్కొక్క డైరెక్టర్కి ఉన్న ఒక్కొక్క పర్స్పెక్టివ్ టువర్డ్స్ ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లైఫ్ అవన్నీ తీసుకొచ్చి మేము ముందు పెడుతున్నాము. ఇట్ విల్ బి రియల్లీ ఇంట్రెస్టింగ్. అండ్ ఆడిషన్స్ వచ్చేసి 26 హైదరాబాద్ అండ్ వరంగల్లో చేస్తున్నామండి యాక్టర్స్ ఆడిషన్. అండ్ 27th విజయవాడ అండ్ నెల్లూరు. అండ్ 28th రాజమండ్రి. అండ్ ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మీరు ఎక్కడో ఉన్నా ఏం పర్లేదండి, యూ కెన్ కమ్ టు అవర్ ఆడిషన్. ఇఫ్ యూ థింక్ జెన్యున్లీ, మాకు ఏ రికమెండేషన్లు వద్దు, వీ డోంట్ టేక్ ఎనీ మనీ. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా వీ డోంట్ మైండ్. బట్ ఇఫ్ యూ థింక్ యూ కెన్ ఫిట్ ఇన్ టు అవర్ ప్రాజెక్ట్, విల్ డెఫినెట్లీ టేక్ యూ ఎనీ డిపార్ట్మెంట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో. చాలామంది సింగర్స్ ఉన్నారు మీలో. చాలా ఇప్పుడు ఫోక్ సాంగ్స్ పాడుతుంటారు, ఏదో పల్లెటూరులో ఫోక్ సాంగ్స్ పాడుతుంటారు డబ్బులు కొట్టుకుంటూ. మీరైనా ఎనీబడి కెన్ అప్లై. ఎందుకంటే మా దాంట్లో ఒక్క ఫిలింలో 5 different జానర్స్ ఉన్నాయి. అండ్ 5 different జానర్స్లో 5 different సాంగ్స్ ఉంటాయి, 5 different ఫ్లేవర్స్ ఉంటాయి. ఎనీబడి కెన్ ఫిట్ ఇన్ టు అవర్ ప్రాజెక్ట్. ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ టాలెంట్, యూ కెన్ మేక్ ఇట్, దెన్ యూ కమ్ టు అస్. వీఆర్ ఆల్వేస్ ఓపెన్. అండ్ మేము ఇదే విధంగా ఈ క్రౌడ్ సోర్సింగ్తోనే మేము ఆల్రెడీ ఒక థీమ్ సాంగ్ కూడా చేసామండి. ఆ థీమ్ సాంగ్ ఇట్లా క్రౌడ్ సోర్సింగ్ మా ప్రాజెక్ట్ నచ్చి, మా ప్రాజెక్ట్ బాగుందని
యూఎస్లో అశ్విన్ అని ఒక అతను ఉన్నాడు, ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్, ఏఆర్ రెహమాన్తో పనిచేశాడు. తను ఈ ప్రాజెక్ట్ నచ్చి మన ప్రాజెక్ట్ ఆల్రెడీ ఒక సాంగ్ చేశాడు, థీమ్ సాంగ్ చేశాడు. ఆ థీమ్ సాంగ్ మేము మ్యూజిక్ కూడా, వీడియో కూడా ఒక చిన్న బిట్ షూట్ చేసాము. అండ్ లిరిక్స్ కూడా ఒక డాక్టర్, యూఎస్లో ఉండే ఒక డాక్టర్ కూడా, తను తెలుగు అతనే, ఇద్దరు, ఒక అతను కేరళ అతను, ఒక తెలుగు అతను, డాక్టర్ తెలుగు అతను, తన లిరిక్స్ కూడా రాశాడు ఫ్రీగా. సో ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెన్ బై క్రౌడ్ సోర్సింగ్ అండ్ క్రౌడ్ ఫండింగ్. సింగర్ వచ్చేసి అనుదీప్ అని ఉయ్యాల జంపాల ఫేమ్ అండి. తను కూడా ఈ ప్రాజెక్ట్ నచ్చేసి పాట పాడడం కూడా జరిగింది, సేమ్ సాంగ్. సో అంటే ఆల్రెడీ మేము ఫండింగ్ స్టార్ట్ అయిపోయిందండి, జాన్లో ఫండ్ స్టార్ట్ చేసాము. సో వీఆర్ ట్రైంగ్ టు రైజ్ 50 lakhs అండ్ మేలో ఫండింగ్ అనేది May 7th క్లోజ్ చేస్తున్నాము. అండ్ ఒక 30% దాకా రీచ్ అయ్యాము, అంటే ఆన్లైన్లో కొద్దిగా ఆఫ్లైన్లో కొద్దిగా రీచ్ అయ్యాము. సో 30 to 25 to 30% మాకు మనీ వచ్చింది. సో వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ద షూట్ ఇమీడియట్లీ, బట్ వీ వాంట్ మోర్ ఫండ్స్. సో 50 lakhs అండి, వీఆర్ ప్లానింగ్ టు రైజ్ 50 lakhs. అండ్ దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే మాకు వై వీ చూస్ దిస్ హాఫ్ అన్ అవర్ బికాస్ ద ప్రొడక్షన్ లెవెల్ ఒక ఫుల్ అండ్ ఫిలిం అన్నప్పుడు, ఫుల్ అండ్ ట్రాక్టర్స్, ఫుల్ అండ్ దిస్ థింగ్ అన్నప్పుడు ప్రొడక్షన్ లెవెల్ మాకు ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇఫ్ ఇట్ ఇస్ హాఫ్ అన్ అవర్ దిస్ థింగ్ అండ్ థీమ్స్ విల్ ఆల్సో ఇంట్రెస్టింగ్, స్టోరీ టు స్టోరీ అండ్ థీమ్ టు థీమ్. సో దట్స్ వీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా. చూడండి హరి, 1 second. హలో, నా పేరు సింగర్ అండి. హలో, నా పేరు హరిశంకర్ అండి. నేను మినుగులి కోడరెడ్డిగా వర్క్ చేశాను, కొన్ని యాడ్ ఫిల్మ్స్ కూడా వర్క్ చేశాను. సో ఈ మూవీ ఎలాంటిదంటే యాంథాలజీ మూవీ అండి. యాంథాలజీ అంటే ఇప్పుడైతే ఎలా అయితే కొన్ని యాంథాలజీ ఆఫ్ పోయిమ్స్ బుక్స్ ఎలా ఉంటాయో, లేకపోతే యాంథాలజీ ఆఫ్ షార్ట్ స్టోరీస్ ఉంటాయి, కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీ బుక్స్ ఉంటాయి. సో మా మూవీకి వస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. యూ రీడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్, అలాగే యూ విల్ బీ ఏబుల్ టు సీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ అనమాట, ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ మేము ఈ ఆపర్చునిటీ అసలు ఎందుకు దీన్ని స్టార్ట్ చేసామంటే, ఇదొక ప్లాట్ఫామ్ అండి. అంటే ఒకే మూవీతో 5 different డైరెక్టర్స్ టాలెంట్ని చాలా టాలెంట్ని షోకేస్ చేయొచ్చు. సో అందుకు ఈ వెంచర్ని స్టార్ట్ చేస్తాం. లేకపోతే క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఒక్కలే చేయొచ్చు, ఎవరో ఒకరు చేసుకోవచ్చు. నాకు ఒక 10 lakhs ఇస్తే నేను చేస్తాను, లేకపోతే నాకు 50 lakhs ఇస్తే నేను చేస్తానని. కానీ 5 members ఎందుకంటే ఒకేసారి ఎక్కువ టాలెంట్ వస్తుందని చెప్పి. ఇంకా హిందీలో ఆల్రెడీ చేశారు, వర్మ గారు ఎప్పుడో చేశారు, డర్నా జరూర్ హై డర్నా మానా హై ఇవన్నీ. ఇదేంటంటే 5 different ఒక థీమ్ పట్టుకొని 5 different డైరెక్టర్స్ చేస్తున్నాం. అది కాక అడిగేది ఏంటంటే ఆడియన్స్కి గో త్రూ అవర్ ప్రొఫైల్స్ అండి. ఇఫ్ యూ ట్రూలీ బిలీవ్ ఇన్ అస్ దెన్ ఫండ్ అస్. ఇదేదో అంటే ఏదో గుడ్ కాజ్కి వెళ్తున్నాం, దిస్ ఇస్ నాట్ లైక్ చారిటీ అండి. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ అస్, ఇఫ్ యూ రియలీ బిలీవ్ ఇన్ అస్, ఫండ్ అస్ అండ్ వీ వోంట్ డిసప్పాయింట్ యూ అండి. ఇన్ థిమాటిక్గా కానీ లేకపోతే ఎంగేజింగ్గా కానీ డెఫినెట్గా బాగా చేస్తాం. ఇంక పెట్టాలనుకున్న పెట్టచ్చు. సో మీరు కాంట్రిబ్యూట్ చేసిన దాన్ని బట్టి మీకు క్రెడిట్స్ కానీ రిటర్న్స్ కానీ ఉంటాయి, పర్క్స్ కానీ ఉంటాయి. సో ఇప్పుడు 2000 లేకపోతే 3000 ఇలాంటి బ్లూరే డివిడీస్ ఇవ్వడం కానీ, లేకపోతే ఆడియో ఫంక్షన్ కానీ, లేకపోతే స్పెషల్గా కానీ, ఇంకా వర్క్షాప్ కానీ, మీకు నాలెడ్జ్ షేరింగ్ కానీ ఇలాంటివి ఉంటాయి. లేదు అబౌవ్ 50,000 1 lakh నుంచి 5 lakhs దాకా ఫండ్ చేస్తే యూ కెన్ బి అన్ అసోసియేట్ ప్రొడ్యూసర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, డిపెండ్స్ అపాన్ యువర్ ఫండ్ అనమాట. సో ఇప్పుడు మీరు 50 lakhs బడ్జెట్లో మీరు ఎంత అయితే మీ పర్సంటేజ్ ఎంత ఉంటుందో దానికి అకార్డింగ్గా X% రేషియో మేము ఇస్తున్నాం అనమాట. సో దట్ ఈస్ ఫర్ 1 lakh నుంచి 5 lakhs దాకా. సో ప్లీజ్ గో త్రూ అవర్ వెబ్సైట్ అండి. వీఆర్ ట్రాన్స్పరెంట్, యూ కెన్ ఆస్క్ అస్ ఎనీ క్వశ్చన్స్ యూ లైక్. మా మెయిల్ ఐడికి మీరు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా చేయొచ్చు. ఇఫ్ యూ ఆడియన్స్లో ఎవరైనా మీకు ఏదైనా ఇఫ్ యూ థింక్ ఓకే ఐ హ్యావ్ ఎ ఛాన్స్ ఎట్ మూవీస్, మేబీ ఐ విల్ గివ్ ఇట్ షార్ట్ అంటే అస్సలు హెసిటేట్ అవ్వకుండా మాకు ఒక మీ రెజ్యూమే కానీ యువర్ శాంపుల్ వర్క్ కానీ ఏదైనా చేయండి. వీ లైక్ టు టేక్ యూ ఇన్ అండ్ ట్రై యూ అవుట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్.